బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన యువతి అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలపై అత్యాచారానికి పాల్పడింది ఎవరో తెలుసా? ఆమె ప్రియుడే అని తేలింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడు నామాల శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అదిగో నామాల శ్రీనివాసరావునే ఆ నల్లటి ముసుగులో పోలీసులు అటో చేయి ఇటో చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నారు. చూసారా, అతడే ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అని పోలీసులు తేల్చారు. ఆ నల్లటి ముసుగు ఎందుకు వేస్తారు అంటే ఐడెంటిఫికేషన్ పరాడ్లో నిందితుడిని తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండటం కోసం ఆ నల్లటి ముసుగులో తీసుకెళ్తుంటుంటారు. అదిగో ఆ కారులో తీసుకెళ్తున్న ఈ శ్రీనివాసరావే నిందితుడు అని తేల్చారు. నిందితుడు రాజుపాలెంలో తలదాచుకున్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నిందితుడిని వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పల్నాడు ఎస్పీ కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ నిందితుడిని ఎట్టకేలకు రాజుపాలెంలో అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు శ్రీనివాసరావును గురజాల సబ్ జైలుకు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఈ అత్యాచార ఘటనలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ వ్యక్తి అంత ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడు? రోహిత్, మాచర్ల పట్టణంలో గత వారం రోజుల నుంచి కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి మహిళా ఉద్యోగం మీద ఒంటరిగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగం మీద దాడి అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టారు. ఎందుకంటే బాధితురాలు తన మీద గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడి చేశారు, అత్యాచారం చేశారని చెప్పి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాదాపు ఆ ఘటన జరిగిన తర్వాత రోజు నుంచే క్రూస్ టీమ్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఫోరెన్సిక్ టీమ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి వాళ్ళు అక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి, ఆధారాలు సేకరించిన పరిస్థితి. అయితే గత 2-3 రోజుల క్రితం దానికి సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కదలికలు ఉన్నట్టు ఆ బాధితుల ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నట్లు, సంచరిస్తున్నట్లు కూడా ఒక సీసీటీవీ బయటకు వచ్చింది. అదే వ్యక్తి గుంటూరు బస్టాండ్ లో బస్సు ఎక్కి మాచర్లో దిగినట్టు కూడా మరొక సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సీసీటీవీ విజువల్స్ సంబంధించి పోలీసులు అందులో కనిపించే వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. అతన్ని నిందితుని ట్రేస్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే అతను రాజుపాలెంకి చెందిన నామాల శ్రీనివాసరావు గుర్తించారు. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అతని నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. వీళ్ళిద్దరికీ గతంలోనే పరిచయం ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే ఫేస్బుక్ ద్వారాగా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత సన్నిహితంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఇతను ఆమె ఇంటికి వెళ్ళి రావటం కూడా జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం. ఈ నేపథ్యంలో నెల 2వ తేదీన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలో అతను ఆ రోజు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళాడు, ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆమె మీద అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్గొన్నట్లు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఆ రోజు ఘర్షణ జరిగిన రోజు ఆ ఇంట్లో కూడా ఆ గర్భనిరోధక వస్తువులు కూడా వాడినట్లు కూడా పోలీసులు గమనించారు, వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో కూడా తనిఖీలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. మొత్తంగా ఆ రోజు ఘర్షణ ఏంటి అసలు ఈ నామాల శ్రీనివాసరావు ఏం చేస్తాడు? ఒకటి, ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆమె మాట్లాడే స్థితిలో ఉందా? అంటే ప్రస్తుతానికి ఆ రోజు ఘటన జరిగిన రోజు ఆమె తీవ్ర రక్తస్రావం అయింది. ఆమె మర్మాంగాల మీద ఇతను అతను వెంట తెచ్చుకున్నట్టు ఒక పదునైనటువంటి కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిపోయిన తర్వాత తేరుకున్న తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గుంటూరు అంటే ఆమె చెప్పిందా నామాల శ్రీనివాసరావు పేరును, లేకపోతే ఈ సీసీ కెమెరాల ద్వారా గుర్తించారా? అంటే ఆమె ఫిర్యాదు చేయటం అయితే మాత్రం తన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లో మంచినీళ్ళు ఆడటానికి ఇంటికి వచ్చారు. నేను తలుపు తీసి లోపలికి వెళ్ళి అంటే తెలిసిన వ్యక్తి పేరు ఎందుకు చెప్పలేదు ఆ మహిళ? ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తే అని ఎందుకు చెప్పలేకపోయింది? ఎవరో
మంచినీళ్ళు అడగడానికి వచ్చారు, ఆ తర్వాత అఘాయిత్యం జరిగింది. మనం కూడా ట్యాగ్ చేసాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇలా మంచినీళ్ళు అడగడానికి వచ్చో లేదంటే ఏదో పని మీద వచ్చో ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడతారు, ఇలాంటి ముఠా ఉందనే భయాన్ని వ్యక్తం చేశాం. కానీ ఆ నామాల శ్రీనివాసరావు అని ముందే చెప్పుంటే ఇంకా వేగంగా చిక్కుముడి వీడిపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇంత దుర్మార్గంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్పై కత్తులతో కోసేంత దుర్మార్గానికి ఎలా పాల్పడ్డాడు? అండ్ ఇక్కడ రెండు విషయాలు రోహిత్. ఒకటి, ఆ రోజు ఘటన జరిగిన రోజు ఆమె ఆ రోజే ఆ విషయాన్ని చెప్పుంటే ఖచ్చితంగా పోలీసులకి ఇంత పని ఉండేది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఘటన మీద స్పందించారు. అంటే గుర్తు తెలియని వ్యక్తి ఒంటరి మహిళ మీద దాడి చేశారంటే ఈ ఘటన పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి, ఖచ్చితంగా బాధితులు మహిళలకు న్యాయం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా మహిళా చైర్పర్సన్ కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఆ రోజు ఘటన జరిగిన రోజు గుర్తు తెలియని వ్యక్తే తన మీద దాడి చేశారని చెప్పి ఆ రోజు ఆమె చెప్పడంతో పోలీసులు ఆ కోణంలోనే విచారణ స్టార్ట్ చేశారు. అయితే ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చి సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు అది నామాల శ్రీనివాసరావు అని తేలింది. అతనే ఆ రోజు బాధిత మహిళ ఇంటికి కూడా వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. గత నుంచి కూడా వీళ్ళిద్దరికి పరిచయం ఉందని చెప్పి పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఆ మహిళ మీద అనుమానం పెంచుకున్నాడు నామాల శ్రీనివాసు. వాళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో పరిచయం అయి దగ్గరైన వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఆమె మీద ఇతనికి అనుమానం ఉంది. అనుమానం ఉన్న నేపథ్యం పలుసార్లు గొడవలు కూడా పడినట్లు కూడా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు 2వ తారీఖు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆమె ఇంటికి ఆమె మీద అఘాయిత్యం చేశాడు. మరోవైపు తన మీద అనుమానం ఉండటంతో ఆమె ప్రైవేట్ పార్టీల మీద కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారైన పరిస్థితి. ఆ కోణంలో పోలీసులు విచారణ చేసినప్పుడు నిందితుడిని నామాల శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నంత అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగత కారణాలతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం బాధిత మహిళ చికిత్స పొందుతా ఉంది. ఆమె అంటే ఒక రకంగా పోలీసులు కూడా పక్కదో పట్టించదనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా మహిళ అంటే ఈ ఘటన బయటకు వస్తే తనకి ఏమైనా ప్రమాదం ఉంటుందని భావించిందో లేదా ఏమనుకుందో కానీ ఖచ్చితంగా పోలీసులకి ఈ రాంగ్ ఫీడ్ అందించడం వల్ల పోలీసులు ఈ కేసును ఛేదించడంలో కష్టపడాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించిన బాధ్యతను నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల కోర్టులో హాజరుపరచగా మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అతన్ని గురజాల సభ్యులకు కూడా తరలించిన పరిస్థితి. రోహిత్. రైట్ మణికుమార్, పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన యువతి అత్యాచార కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆ రోజు అందరం అనుకున్నాం మంచినీళ్ళు అడిగితే ఆ మహిళ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చే క్రమంలో లోపలికి ఆ మహిళను బంధించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రైవేట్ పార్ట్స్పై కత్తులతో దాడి చేశాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఆ దాడికి పాల్పడింది సోషల్ మీడియాలో ఆమెకి పరిచయమైనటువంటి వ్యక్తే, సన్నిహితంగా ఉన్న వ్యక్తి అని తెలియడంతో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ అత్యాచారాలకు పాల్పడడం, నేరాలకు పాల్పడడం ఒక ఎత్తు అయితే ఇక్కడ పరిచయమైనటువంటి వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు. మొన్న మౌనికను చంపిన వ్యక్తి కూడా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి. ఇక్కడ ఈమెపై అత్యాచారానికి పాల్పడి ప్రైవేట్ పార్ట్స్పై కత్తితో దాడికి చేసిన వ్యక్తి కూడా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి. సోషల్ మీడియాలో పరిచయాలపై మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కదా నేను తెలియదు అని నేరాలకు పాల్పడదాం అనుకునే పురుషులు కూడా ఎవరైనా ఉంటే మీరు బయటే పడతారు, కటకటాల వెనక్కి వెళ్తారు. ఇలాంటి ఘటనలపై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.